నందా, నీ నిజ స్వరూపం ఈ రోజు తెలిసింది. నీ స్వార్థం కోసం అమాయకపు అమ్మాయిల్ని బలిపశుల్ని చేస్తున్నావు కదా. నువ్వు మానవత్వమే లేని మృగానివి. ఆ రోజు నిన్ను శ్మశానంలో చూసినప్పుడే నేను జాగ్రత్త పడుంటే ఈ రోజు ఇలా జరుగుండేది కాదు. పైగా ఒకరోజు నువ్వు జయతో మాట్లాడడం నేను చూశాను. అదే చివరిసారి. ఆ రోజు నుండి ఇప్పటిదాకా తను మళ్ళీ చూడలేదు. ఈ రోజేమో సుష్మా ఇంటికి వెళ్ళి తన జుట్టు కత్తిరించి చంపేశావు. ఈ లాకెట్ ని బట్టి అది నువ్వే అని తెలుసుకున్నాను. లేకపోతే నాతో స్నేహం ప్రేమ అని నాటకమాడి నన్ను ఇలా చేసేవాడివి కదా. ఆడపిల్లలకి సహాయం చేస్తున్నట్టుగా నమ్మించి ప్రాణాలు తీస్తున్నావు కదరా పాపాత్ముడా. నువ్వు మనిషివి కాదు, మనిషి రూపంలో ఉండి రాక్షసుడివి. నిన్ను నేను ఊరికి వదిలిపెట్టను. ఏంటమ్మా తమాషా చేస్తున్నావా? పాపం కాలేజీ స్టూడెంట్ అనుకుంటా. అనుమానం ఉంటే చాలదమ్మా, ఆధారం ఉండాలి. లేదు సార్, నేను కన్ఫర్మ్ గానే చెప్తున్నాను. చూడు, ఏ విషయమైనా సరే స్టేషన్కి వచ్చి చెప్పు. ఊరికే మా టైం వేస్ట్ చేయొద్దు. పద పద. సార్ ఎరా జులపాలు, ఎక్కడ్రా నీ ఫ్రెండు? వాడు చేసి నీచమైన పనులని త్వరలోనే బయట పెట్టి వాడిని జైలుకి పంపించేస్తాను. చూడండి, వాడు ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మను. వాడు ఇలాంటి నీచమైన పని చేసేవాడు కాదు. ముందు వాడి గురించి తెలుసుకొని ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నేను సరిగా విచారించి చెప్తున్నాను. వాడిప్పుడు ఎక్కడున్నాడు? ఏంటి, హైదరాబాద్కి చదువుకోవడానికి వెళ్ళావా, లేకపోతే సోకు చేసుకుని ఊరు తిరగడానికి వెళ్ళావా? కన్నవాళ్ళకి మంచి పేరే తెస్తున్నావు. వెళ్ళి ఆ పెదరాయుడు కొడుకు కాళ్ళ మీద పడు. పెద్ద డాక్టర్ చదువు చదివి పెద్ద హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. నువ్వు ఉన్నావు దండగా. నువ్వు చూడు కమలా, మన అబ్బాయి హైదరాబాద్ లో చదివి చించి ఆరేస్తున్నాడు. ఏమైంది? మన బతుకు బుగ్గిపాలు చేస్తున్నాడు. చూసావా మీ నాన్న ఎంత బాధపడుతున్నారో? మేము ఇలాగే కష్టపడుతూ ఉంటాం, నువ్వేమో చదువు సంధ్య అంటూ నాటకాలు ఆడుతుంటూ బాగుంటుంది. చూడడం అసహ్యంగా ఉంది. పెదవా ఈడు బాగుపడ్డు. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ నాన్న ముందు నేను నాటకాలు ఆడాను. నువ్వేమీ ఆలోచించుకో. మీ నాన్న ఇప్పుడు ఇంతేరా, ఆయన గంగిరెత్తులో గంతులేస్తారు. నువ్వు రా నాన్న, కాళ్ళు చేతులు కూడా. నువ్వు ఇట్లాంటి నాటకాలు ఆడతావని నాకు తెలుసునే. నువ్వేమి తక్కువదానివి కాదు, తిమ్మిని భూమిని చేసారా కానివి. నోరు మూసుకుని పదండి. నా కోపం వచ్చిందంటే నీ ఇద్దరిని నిలువున చించి పారేస్తానంతే. చించారు గాని పదండి, నేను చూసానులే. ఎప్పుడు చూసినా చెవు కోసిన మేకలు అరుస్తుంటాడు. మీ నాన్న సంగతి నీకు తెలిసిందే కదరా. చేతులు కాళ్ళు కడుక్కునరా, నీ గోరుముద్దలు తినిపిస్తాను. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కురండి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అన్నా నువ్వేమైనా చెప్పు, సూపర్ గా ఉంది. అయ్యారు ఇదిగో వస్తున్నా.
నాన్నా ఉమ్, నీకోసం ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయి ఎవరు? ఏమడిగినా సరిగ్గా సమాధానం చెప్పదు, వంకర టింకరగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి ఇంటికొచ్చిన తర్వాత మీ నాన్న హనుమంతుడిలా మూతి పెట్టుకుని అందర్నీ గుర్రుమంటూ చూస్తున్నాడు. అసలు ఆ అమ్మాయికి ఏం కావాలంట? ఈ మధ్యలో నాకు పరిచయం అయిందమ్మా. అలాగా? కానీ ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదమ్మా. నాకు పెట్టమ్మా. ఆ అమ్మాయికి ఏం కావాలో సరిగ్గా కనుక్కుని పంపించేసాయి. ఊరోళ్ళందరూ అడుగుతుంటే మా సతీష్ అక్క కూతురని సర్ది చెప్పాను. నీకు తెలుసు కదా, మీ నాన్న తరపు వాళ్ళు చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్ద చేసి మాట్లాడతారు. నేనెంతగా చెప్తున్నా మాట్లాడవేంట్రా? తిను. ఇక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నావు? నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? మాది మర్యాదస్తుల కుటుంబం. ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి మా ఇంటికి వస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళావు. ప్రాణం విలువేంటో తెలియని నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నా ప్రశ్నలకి సరైన సమాధానాలు దొరికే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయ్యగారు నేను చెప్పేది వినండి. నేను ఎలా అయితే కొడుకునో వీడు అలా కొడుకే కదా, వీడు అమ్మను చూసుకోవాలి కదా. ఇన్ని రోజులు ఆమె బాగా నడుస్తూనే ఉంది. ఇకపై 1-2 పనులు చేయడం మా వల్ల కాదు. మేం చెయ్యం, మా వల్ల కాదు. చాలు ఊరుకర్రా రే. ఊర్లో ఉండే వయసు అయిన ముసలోళ్ళందరూ ఏమయ్యేది చెప్పరా? శంకరన్న నీకేం తెలియదు, ఊరుకో. ఈ ముసలిదాన్ని నేను చూసుకుంటాను కదా. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ డబ్బులు ఈ ముసలి వీడికే కదా ఇస్తుంది. అది న్యాయమేనా? అదే ఇస్తుంది. మూసుకోరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొడుకు మనవడని ఏదో ప్రేమగా ఇచ్చి ఉంటుంది. నేను కొడుకును కాదా? నా బిడ్డలు మనవాళ్ళు కాదా? నా ఇంట్లో తిండి తింటూ వాడికి సాయం చేస్తే ఈ ముసలిది వాడి దగ్గరే ఉండేవండి. అది కాదురా, ఈవిడ భాగానికి వచ్చిన 2 ఎకరాలని నువ్వు అనుభవిస్తున్నావు కదా. అయ్యగారు అదంతా ఏ పని నువ్వు కాదు. బాగానే ఉన్నావు. వాడికి ఏదో కష్టం వచ్చిందని సాయం చేసి ఉంటుంది. చూడు నర్సనా, నాకు 500 వద్దు, ఆ ముసలిది వద్దు. ఆయనే చూసుకోమనండి. అదేం నర్సా, వీళ్ళేమో మన మాట వింటం లేదు. వీళ్ళ సమస్య తీర్చడం కష్టం. ఏదో ఒక తీర్పు నీవే ఇవ్వయ్యా. రే, ఇన్నాళ్ళ నుంచి మీ అమ్మని నువ్వే చూసుకున్నావు. ఇక ముందు కూడా ఆ 500 తీసుకుని మీ అమ్మని నువ్వే చూసుకోవాలా. ఏదేమైనా నువ్వు ఇంటికి పెద్ద కొడుకువి కదరా, కొంచెం బాధ్యతగా ఉండాలి. అయ్యగారు అదంతా ఏ పని కాదు. ఆ 2 ఎకరాలు వద్దు, 500 వద్దు. ఆ 2 వాడి తీసుకొని ముసలిదాన్ని చూసుకోమన్నామండి. ఇన్ని రోజులు నేను చూశాను. ఇంకో 6 నెలలు అయితే ఆమె చచ్చిపోతుంది. ఎలాగో 1 ఎకరా వస్తుంది. ఈ ముసలిదాని చాకిరంతా నా తలకు గడితే నేను చేయలేను, నా వల్ల కాదు. నువ్వే చూసుకో. తూ, బేవసనం ఎలారా? కాదు. బుద్ధి లేదు మీకు? మీరిద్దరూ ఇలా తనుగు సత్తా ఉంటే పాపం ఆ ముసలిది ఏడకపోతే ఏడుంటుంది. అదంతా నాకు తెలీదు. తొత్తు కొడకలరా మిమ్మల్ని. థు. ఏహో, ఈ ఎదవలకు చెప్పిన ఒకటే, ఆ గోడకు చెప్పిన ఒకటే. ఏంటి ఈ విషయం చేస్తున్నాడు? నువ్వు చెప్పిందే సరే. ఇది తీసుకుంట్రా. ఇది మీ అమ్మ చేత తాగించి ఆమెను చంపేయండి. అయ్యో, కన్న తల్లికి విషయం ఇవ్వడం పాపం కదయ్యా. వీధిలో వదిలేయడం పాపం కాదా? ఒక్కసారి చూడండి మీ అమ్మ మొహాన్ని. మీకేమీ అనిపించట్లేదా? ఈ తల్లి కడుపునే మీ ఇద్దరూ పుట్టారు. తన కడుపు మార్చుకొని మీ కడుపు నింపిందిరా. మిమ్మల్ని ఇద్దరిని పెంచి పోషించడానికి ఈ తల్లి చేతులు ఎంతగా కష్టపడి ఉంటాయి తెలుసా? ఈ రోజు మీ ఇద్దరికి కలిపి 4 చేతులున్నాయి. ఈ తల్లి కడుపు నింపడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రావట్లేదు కదా? మీ ఇద్దరి చిన్నప్పుడు ఉచ్చపోసి ఏరిగితే కడకుండా వదిలేసుంటే ఈ పాటికి మీ ఇద్దరు అడుక్కు తింటూ ఉండేవాళ్ళు. ఆవిడ మాత్రం మీకు చాకరీ చేస్తూనే ఉండాలా? మీరు మాత్రం ఆవిడకి చాకరీ చేయరు కదా? తల్లనేది భారం కాదురా, ఒక వరం. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకు బుద్ధి రాకపోతే ఈ తల్లిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. నా కన్న తల్లి ఇలా చూసుకుంటాను. వదిలే బాబు. నా మూలంగా నా కొడుకులకెందుకు కష్టం? నేను ఏదో ఒక నుయ్యో గొయ్యో చూసుకుంటాను.
అమ్మా తప్పు అయిపోయిందమ్మా రామ్మ ఇంటికి వెళ్ళిపోదాం. అన్నా ఆ? ఇన్ని రోజులు అమ్మ నువ్వు చూసుకున్నావు, ఇకపై నేను చూసుకుంటాను. అలాగే రా. పదమ్మా, మన ఇంటికి వెళ్దాం. వెళ్ళని రే కన్న తల్లిని జాగ్రత్తగా చూసుకుంటారు. ఎవరికి తల్లి మీద ద్వేషం ఉండదు, ప్రేమే ఉంటుంది. కానీ దానిని సరిగ్గా అర్థం చేసుకోవాలంతే. ఇతన్ని ది జెంటిల్మెన్ అనొచ్చు. అయ్యా వస్తామయ్యా. చిన్నవాడు అవుతాను కరెక్ట్ గా చెప్పాడయ్యా. కరెక్ట్ గా చెప్పాడయ్యా. నీ కొడుకు తీర్పు చెప్పాడనే నేను చెప్పాలనుకున్నాను, వాడు చెప్పాడు అంతే. ఆ ముఖ నా నోట్లో నాంతుంది, ఆడి నోట్లోంచి వచ్చింది అంతే.